చాలాసార్లు తటస్థించింది. అప్పుడు కూడా ఈ రోడ్డు ఏమంటే తిరుపతి వెళ్ళాల్సి వచ్చినా కానీ వెళ్ళేవాళ్ళం. అప్పట్లో ఒక సబ్బుల ఫ్యాక్టరీ ఒకటి ఉండేది కోడూరులో, రీగల్ సబ్బుల ఫ్యాక్టరీ. ఆ రోజుకి 35 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కోడూరు నుంచి తిరుపతి వెళ్ళే దారిలో మాత్రం ఏమాత్రం మార్పు రాలా. అదొకటి నాకు బాగా జ్ఞాపకం వస్తాను. ఇంత అధ్వాన పరిస్థితిలో ఇంత ఇంపార్టెంట్ రోడ్డు, కమర్షియల్ ట్రాఫిక్, అదే కాకుండా తిరుపతి వెళ్ళే యాత్రికులు ప్రయాణించే దారి ఇంత అధ్వానంగా ఉందంటే మనం అందరం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోడ్డు గురించి పట్టలేదు అని అంటే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రోడ్లన్నీ బాగు చేస్తున్నామన్నారు, బాగు చేసేసామన్నారు మొన్న జనవరి సంక్రాంతి పండుగ టైంకి. మళ్ళా ఇవాళ రాత్రిపూట అయితే ఎంత ప్రమాదకరమైన దారి ఇది, ఎక్కడ గొయ్యి వచ్చేది కనపడతలేదు. దాని రోడ్డు మీద ఎక్కడ వైట్ మార్కింగ్స్ కూడా లేవు, అంచులు కూడా తెలియటం లేదు. అడవి మధ్యలో ప్రయాణికులు ఎట్లా ప్రయాణిస్తున్నారో అనే భయం కలుగుతారు. కోడూరు పట్టణం కూడా కొంత సైజులో పెరిగింది తప్ప నాకేమి ఇక్కడ పెద్ద పరిశ్రమలు కానీ ఉపాధి అవకాశాలు కానీ వచ్చినట్టుగా నాకేం కనపడట్లేదు. సరే, మైనింగ్ వెరైటీస్, పల్వరైజింగ్ మిల్లులు అంటారా, అప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు నడుస్తారు. వ్యవసాయకంగా మొత్తం కడప జిల్లాకే తలమానికమైనటువంటి ఏరియా కోడూరు ఏరియా. ఆ రోజు నుంచి కూడా వ్యవసాయంలో అందరికంటే అగ్రగామిగా ఉండేది. వ్యాపారాలకు ప్రొద్దుటూరు అయితే వ్యవసాయానికి కోడూరు కడప. ఇక్కడ ఫ్యాక్షన్ సంస్కృతి కూడా ఉండేది కాదు. అందరూ చాలా కష్టపడి మంచి కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేసి రాష్ట్రం మొత్తం ఇక్కడి నుంచి వ్యవసాయ పద్ధతులు ఎగుమతి అయ్యేవి, నర్సరీలు మొక్కలతో పాటుగా. ఈ వ్యవసాయాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి, కడప జిల్లాని వ్యవసాయంగా అభివృద్ధి చేయడానికి భూములు, మంచి భూములు చేసుకోగలిగే రైతులు ఉన్నారు. కాకపోతే నీళ్లు తీసుకొచ్చే మార్గం లేకుండా పోయింది. గాలేరు నగరి ప్రాజెక్టు 88లో శంకుస్థాపన చేస్తే అది 35 సంవత్సరాల తర్వాత ఇవాళకి కూడా సాకారం కావడం లేదు అని అంటే, అందులోనూ ముఖ్యంగా గండికోట నుంచి రాజంపేట రావాలన్నా, కోడూరు రావాలన్నా, ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లా నగరి దాకా వెళ్ళాలన్నా ఇదంతా ముఖ్యమంత్రులు రాజ్యం వెళ్ళిన జిల్లాలు ఈ రెండు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టుని ఇప్పటి వరకు దీన్ని పూర్తి చేయలేదు అని అంటే వాళ్ళే ఆలోచించుకోవాలి వాళ్ళు ఏం చేశారు అని. నిన్న చూచాయిగా చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడితే మాకు అర్థమైంది ఏంటంటే, గండికోట నుంచి మొదలుకొని నగరి వరకు ఉన్నటువంటి వేరియస్ ప్యాకేజెస్లో ప్రతి చోట ఎంతో కొంత అటవీ శాఖ నుంచి పర్మిషన్లు రావాలి. తర్వాత కొంత ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి, ప్లస్ కెనాల్ పనులు పూర్తి చేయాలి. అటవీ శాఖ అనుమతులు తెచ్చుకోవడానికి కూడా 35 సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్లకి చీఫ్ మినిస్టర్లు వచ్చినటువంటి ఈ జిల్లాల్లో అటవీ శాఖ పర్మిషన్లు కూడా తెచ్చుకోలేకపోయారు అని అంటే, ఈ ప్రాజెక్టు మీద ఎంత శ్రద్ధ పెట్టారో ప్రజలకు అర్థం కావాలి. ఊకదొప్పుడు ఉపన్యాసాలు చెప్పడం కాదు, మేము జల యజ్ఞం చేసాము, ఆ యజ్ఞం చేసాము, ఈ యజ్ఞం చేసామని. ఈ జిల్లాలో మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి అనుమతులు ఇప్పించుకోలేకపోయి ఇంకా మీరు ఏ యజ్ఞం చేశారు? ఇది ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. రాయలసీమలో భౌగోళిక పరిస్థితుల వల్ల కొండలు గుట్టలు పోగా వ్యవసాయానికి పనికొచ్చేది, నీటిపారుదలకు పనికొచ్చే భూమి చాలా పరిమితంగా ఉంది. ఆ ఉన్న భూమికి పైసా ఖర్చు లేకుండా కృష్ణా నది నుంచి గ్రావిటీ ద్వారా పోతిరెడ్డిపాడులో కాలు అడ్డం తీస్తే గ్రావిటీ ద్వారా ప్రవహించే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని కూడా వాడుకోలేని దుస్థితిలో రాయలసీమ నాయకులు ఉన్నారు అని అంటే, ఎటువంటి నాయకత్వాలను మనం ఎన్నుకుంటున్నాం, ఈ నాయకులు ఏం చేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారో మనం ఆలోచించుకోవాలి. ఈ విషయాల్ని, ఇందులో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలను కూడా మేము బయటికి లాగి ఎక్కడ ఆగిపోతుంది పని, డబ్బుల వల్ల ఆగుతుందా,
అనుమతుల వల్ల ఆగుతుందా, లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల ఆగుతుందా, వీటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఆ విధంగా ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొచ్చి గవర్నమెంట్ కూడా పనులు చేయించాలి అనే సంకల్పంతో మొదలుపెట్టాం. గాలేరు నగరికి సంబంధించిన విషయాలన్నీ కూడా అధ్యయనం చేసి, కొంత అధ్యయనం నిన్న అయింది, ఇవాళ కూడా ఇంజనీరింగ్ అధికారులతో కూర్చుని అధ్యయనం చేసి రేపు కడపలో స్థానిక నాయకులతో కూడా మాట్లాడి రేపు కడపలో ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి ఈ గాలేరు నగరి ప్రాజెక్టు స్థితిగతుల గురించి, దాని సాధ్యాసాధ్యాల గురించి, ఇందులో ఎవరేం చేయాలో అనే దాని గురించి ప్రజలకు వివరంగా చెబుతాం. వాళ్ళ ప్రజాప్రతినిధులతో పనులు చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళని, ఎందుకంటే ఎన్నుకున్నారు, వాళ్ళు గవర్నమెంట్లో కూర్చోబెట్టారు కాబట్టి వాళ్ళతో పనులు చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళు. ఈ విషయంలో నాకు పాత జిల్లా, నేను ట్రైనింగ్ చేసిన జిల్లాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కోడూరు నుంచి చూస్తూ ఉంటే పాత జ్ఞాపకాలు నెవరేసుకుంటూ ఉన్నాం. ఆ బ్రిడ్జ్ కూడా అప్పట్లో ఉండేది కాదు, కింద లో లెవెల్ బ్రిడ్జ్ ఉండేది. వర్షాలు వస్తే బస్సులన్నీ అటు ఇటు ఆగిపోయి, మీ అందరికీ గుర్తుందో లేదో మీరు ఇంకా యంగ్స్టర్స్ కాబట్టి గాలేరు నగరి మీద పూర్తి స్థాయి అధ్యయనం తర్వాత రేపు ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని విషయాలు ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.